అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గౌరవనీయులైన ఎంపీ గారు ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నిన్న పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో కలవడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే 2014, 2019 ఈ 2 పర్యాయాలు మేము వైఎస్ఆర్సీపీ పార్టీకే చేసాం. అందరి ఎమ్మెల్యేలు చాలామంది వరకు పేరు పేరున చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు చేసామో వాళ్ళకి తెలుసు, ఏం చేసామో కూడా తెలుసు వాళ్ళకి. కానీ వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళకి చేసిన వాళ్ళనే నమ్మకద్రోహం చేయడం, ఇవంతా ఎక్కువైపోయి ప్రజలు చాలా ఇబ్బందికి లోనవుతున్నారు. కాబట్టి అంత సీట్ ఇచ్చి పార్టీలో సముచిత స్థానం కల్పించిన జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి వెళ్ళిపోయారు కొందరు పార్టీని వీడి. కాబట్టి మేమైతే అది చేయలేము. కాబట్టి మేము ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి రూరల్లో చేసి ఖచ్చితంగా గెలిపించుకోవాలని తీర్మానించుకున్నాము అందరం, మా స్నేహితులు కానీ, మేము కానీ, మా అభిమానులు కానీ అందరం. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకే జిల్లా మొత్తం మీద ఎక్కడ మా స్నేహితులు కానీ, మా వెల్ విషర్స్ కానీ ఉన్నా కూడా అందరం వైఎస్ఆర్సీపీ పార్టీకే చేస్తామని చెప్పి డిసైడ్ చేస్తాం. అదే ఇప్పుడు నేను చెప్పాను మొదటగా మీకు ఈ దౌర్జన్యాలు ఇవన్నీ ఎక్కువైపోయాయి. కాబట్టి నమ్మక ద్రోహాలు చేసిన వాళ్ళనే నమ్మద్రోహం చేయడం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సంవత్సరానికి ఒక్కొక్కరికి 4-5 లక్షల రూపాయలు వేస్తున్నప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేల వల్ల ఎవరైతే నమ్మద్రోహం చేసి వెళ్ళిపోయినారో వాళ్ళ వల్ల పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇట్లా మేము సపోర్ట్ చేసినందుకు మాకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మేము పార్టీలో మేమే పోవాలని చెప్పి డిసైడ్ అయ్యి ఆదాల ప్రభాకర్ అన్న గారిని కోరాము. మేము చేస్తాము వచ్చి మీకు అని కోరిన పెద్దట ఆయన అంగీకరించి మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి తెచ్చిపోయి పార్టీలో చేర్చడం జరిగింది. మల్రెడ్డి సోదరులు, ప్రముఖ న్యాయవాదులు, ప్రముఖ సోషల్ వర్కర్సు, వాళ్ళు ఇండైరెక్ట్గా వైఎస్ఆర్ పార్టీకి గత 2 ఎలక్షన్స్లో కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు. అలాంటి వారు మనస్తాపం చెంది మేము డైరెక్ట్గా కొంతమంది వల్ల మనస్తాపం చెంది మేము డైరెక్ట్గానే పార్టీలోకి వచ్చి మీకు సపోర్ట్ చేస్తామని కోటారెడ్డి గారు చెప్పడం చాలా సంతోషించదగిన విషయం. రూరల్లో కానీ, నెల్లూరు జిల్లాలో కానీ మా పార్టీకి మరింత బలం చేకూరింది. ఇంకా మేము వెనుదిరగకుండా పార్టీలో 10 స్థానాలు కైవసం చేసుకుని 10 స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకునేదానికి మాకు అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా మరింత మంది కూడా పార్టీలోకి రావడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళందరి సహాయ సహకారాలు కూడా తీసుకుంటాం. ఈరోజు ముఖ్యంగా కోటారెడ్డి గారు పార్టీలో చేరడం, దాన్ని శ్రీనివాసులరెడ్డి గారు కూడా ఆశీర్వదించడం చాలా సంతోషించదగిన విషయం. వారితో కలిసి మేము ముందుకు సాగుతామని, వారికి అన్ని విధాలా కూడా మా సహాయ సహకారాలు, వారి సహాయ సహకారాలు మేము తీసుకొని ముందుకు సాగుతామని తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.